శివశంకర్ గారు 5 సంవత్సరాల్లో ప్రజలు గమనిస్తానే ఉన్నారు. శివశంకర్ గారు, మీరు జనసేన అధికార ప్రతినిధిగా ఉన్నారు, ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. అంతకుముందు మీరు కమర్షియల్ ట్యాక్స్లో పనిచేశారు కాబట్టి, అక్కడ ఉన్నత స్థాయి పదవుల్లో చేశారు కాబట్టి, ముఖ్యమంత్రి ఈరోజు ప్రస్తావిస్తున్నది లెక్కల అంశం. మొన్న కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా ముఖ్యమంత్రి ప్రస్తావించిన అంశమే ఈరోజు కూడా వాలంటీర్లకు 100 అంటూ చేసిన కార్యక్రమాలు ఆయన ప్రస్తావిస్తున్నారు. స్పెసిఫిక్గా కొన్ని 8 పథకాలు ప్రస్తావిస్తూ 8 పథకాలు ఎవ్వరు కూడా రద్దు చేయాలన్నా చేయని పథకాలు. దీనికి 52,700 కోట్లు ఖర్చు అవుతున్నాయి. ఆల్రెడీ టీడీపీ అంటే ఇప్పుడు మీరు ఇద్దరు పొత్తులో ఉన్నారు కదా, మీ కూటమి అనుకోండి, అటు 6 స్కీమ్స్కి సంబంధించి 73,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ రెండు కలిపితే 1,26,000 కోట్లు ఖర్చు. అది ఎక్కడి నుంచి తెస్తారో, ఎలా ఇవ్వగలరు? ఇది మరోసారి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అన్నది ముఖ్యమంత్రి ప్రధానంగా ప్రస్తావించింది. దీనిపై మీ సమాధానం ఏంటి సార్? సతీష్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. చర్చలో పాల్గొంటున్న అన్న రాజశేఖర్ గారికి, విజయ్ కుమార్ గారికి, టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు సార్. సతీష్ గారు, ఈ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు నాకు కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఇక్కడ ఆయన ఎవరితో మాట్లాడారు? వాలంటీర్స్ చెప్తున్నారు. వాలంటీర్స్ ఎవరు? వాళ్ళని ఎందుకు అపాయింట్ చేశారు అంటే, గతంలో ఈ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం చెప్పిన మాటల్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో అవి ఇళ్ళకి తీసుకెళ్లి ఇవ్వడానికి మాత్రమే అన్నారు. అంటే ఇప్పుడు వాలంటీర్స్ కి ప్రచార కింద వాడడానికి ఉద్దేశం, ఒక కుట్ర మనకి స్పష్టంగా కనిపిస్తుంది. వాలంటీర్స్ కి వందనాలు అని చెప్పి, మీరే నా బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్పి, అంటే వాళ్ళని ప్రచారకులుగా వాడాలనే ఉద్దేశంతో 5 సంవత్సరాల క్రితమే ఒక కుట్ర పన్నారన్నది మనకి విదితం అవుతుంది. ఇక రెండవది, 56,000 కోట్లు మేము ఖర్చు పెడుతున్నాము, వాళ్ళకి స్కీమ్కి ఎంత అవుతుంది, వాళ్ళు ఎట్లా చేస్తారు, మళ్ళీ మోసం చేస్తారు. ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలన్నీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాకే అమలు చేసేటట్టు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. సంక్షేమ కార్యక్రమాలు స్వాతంత్రం వచ్చి నుంచి కూడా ప్రతి ప్రభుత్వము అది అమలు చేస్తూనే ఉన్నాయి. అమలు చెయ్యాలి, బాధ్యత. రాజ్యాంగ ఆదేశిక సూత్రాల్లో ఇవన్నీ ఆలోచించే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో పెట్టారు చాలా అంశాలు. ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా సరే అది చెయ్యాలి. ఇక మీరు ఎలా చేస్తారు అనే ప్రశ్నకి ఆ ప్రశ్న అర్థం లేదు. అంటే నేను ఒక్కడనే చేయగలుగుతాను, ఇంకెవ్వరూ చేయలేరు అంటే ఇది ఎలా ఉంది అంటే, నా కోడి కూస్తేనే తెల్లారుతుంది, ఇంకే కోడి కూసినా తెల్లారదు అని మనకి ఉత్తరాంధ్రలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలకి శిల్పి, రూపకర్త, అమలు చేసే సమర్థత ఉన్నారు అనుకోవడం అన్నది వాళ్ళు ఎంత భ్రమల్లో ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. బ్రహ్మాండంగా చేయొచ్చు. అడ్మినిస్ట్రేషన్ అన్నది సతీష్ గారు 3-fold స్ట్రాటజీ ఉంటుంది. ఒకటి సంక్షేమం, రెండవది అభివృద్ధి, సో మూడవది ఏంటి అంటే ఆదాయ వనరులు పెంపొందించుకోవడం. ఈ ప్రభుత్వము ఒక సంక్షేమం వైపే టిల్ట్ అయింది, మొత్తం ఒగిపోయింది సంక్షేమం వైపు. ఈ ఆదాయ వనరులు పెంచుకునే బాధ్యత కానీ అభివృద్ధి కానీ అటువైపు చూడాలి. ఈ రోజు టాక్సేషన్ లో మీరు నాకు బాగా గుర్తు చేశారు సతీష్ గారు. ఈ రోజు జిఎస్టీలో ఎవేజన్ ఎంత ఉన్నదంటే ఈ రాష్ట్రంలో విపరీతంగా ఉంది. జిఎస్టీ అధికారులకు పని లేదు. సేమ్ థింగ్ ఎక్సైజ్. కరెక్ట్ మైనింగ్ పాలసీ ఎవాల్వ్ చేయలేదు. మైనింగ్ పాలసీలో డెడ్ రెంట్లు విపరీతంగా పెంచడం వల్ల మైనింగ్ లీజులు కానీ అన్ని కూడా అడుగట్టిపోయాయి, ఆదాయం కుంటుపడిపోయింది. ఓకే. శాండ్ పాలసీ ఈ రోజుకి ఒక దాన్ని ఫార్ములేట్ చేసుకోలేకపోయారు. అంటే ఎక్కడెక్కడ ఆదాయాలు పెంపొందించుకునే మార్గాలు ఉన్నాయో అవన్నీ కూడా కుంటుపడిపోయాయి. అభివృద్ధి కుంటుపడిపోయింది, ప్రొడక్టివిటీ లేదు. ఈ రోజు 24% నిరుద్యోగంతో బాధపడుతుంది రాష్ట్రము. భారతదేశంలో మొదటి స్థానాన్ని ఆక్యుపై చేసింది. పోనీ అప్పులు తెచ్చారు, అప్పులు సర్వసాధారణం సతీష్ గారు. ఏ ప్రభుత్వం అయినా సరే
అప్పుల మీద కొంత ఆధారపడుతుంది. సార్ తెచ్చిన అప్పులు వీళ్ళు సరిగ్గా వినియోగించారా అంటే అది $1 మిలియన్ ప్రశ్న. ఉమ్, ఈ మధ్య కాలంలో రివర్స్ బారోయింగ్ లో 91 crores ఏమయ్యాయో లెక్కలు లేదని చెప్పేసి ఒక రిపోర్టు, ఒక ఎకనామిక్ రిపోర్ట్ ఒకటి వచ్చింది. ఉమ్, అలాగే అనేక హెడ్ ఆఫ్ అకౌంట్లు మిస్ మేనేజ్మెంట్ అనేది జరిగింది అని కాగ్ రిపోర్ట్లు గోల పెడుతున్నా సరే రెక్టిఫై చేసుకోలేదు ఈ ప్రభుత్వం. సార్ అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు ఈ ప్రభుత్వం దగ్గర. ఉమ్, కేవలం మేము సంక్షేమ పథకాలు ఇచ్చాము అని అంటే అది కరెక్ట్ కాదండి. ఒక సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాస్తే అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వాలి, కానీ నేను ఒక సబ్జెక్టు 100కి 80 మార్కులు వచ్చినాయి, మిగతా సబ్జెక్టు నాకు 0 వచ్చిందంటే పాస్ అవ్వడండి. అయితే ఇది మీరు ఎలాగా అమలు చేస్తారు అన్న విషయానికి వస్తే, అంటే నిధులు ఎక్కడి నుంచి తెస్తారు అని అది వాళ్ళకి అనవసరమైన మ్యాటర్. అడ్మినిస్ట్రేషన్ ఎఫిషియన్సీ మీద ఆధారపడి ఉంటది. అలాగే ట్రస్ట్ మీద, ఆ గవర్నమెంట్ మీద తాలూకా ట్రస్ట్, వాళ్ళ తాలూకా వాల్యూ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ ఎన్ని వచ్చాయి అనేది పారిశ్రామికవేత్తలని ఈ రోజు ఒక ఇండస్ట్రియల్ పాలసీ అవాలు చేసుకోలేకపోయింది గవర్నమెంట్, ఒక ఐటీ పాలసీ అవాలు చేసుకోలేకపోయింది. ఎవరు వస్తారు పరిశ్రమవేత్తలు ఇక్కడికి? పారిశ్రామికవేత్తలు. దానివల్ల ప్రొడక్టివిటీ కుంటుపడిపోయింది. ఆదాయ వనరులు పెంచుకుంటూ, సంక్షేమ కార్యక్రమాలను పెంచుకుంటూ, అభివృద్ధి కార్యక్రమాలు పెంచుకుంటూ, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ, ఇవన్నిటి కూడా అన్ని వ్యూహాలతో మేము ప్రభుత్వం నడుపుతామని చెప్పి ఘంటాపదంగా చెప్తున్నాం సతీష్ గారు. ఓకే. ఈ రోజు వాలంటీర్లకు వందనం సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో వ్యాఖ్య చేశారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గనక ఓటు వేస్తే ఇప్పుడు అమలవుతున్న పథకాల రద్దుకు ఆమోదయోగ్యం తెలిపినట్టు అంటూ ఆయన ఒక కామెంట్ చేశారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. పీసీఆర్ బాబుకు ఓటు వేయడము అనంటే ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలన్నింటినీ కూడా రద్దు చేయండి అని, మీకు మీరే ఆమోదం తెలపడమే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. శివశంకర్ గారు ఈ కామెంట్ పై మీ స్పందన ఏంటి సార్? అంటే ప్రతి ఇంటికి వెళ్ళి పార్టీ తరపున ప్రచారం చేయమని సాక్షాత్ ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు సతీష్ గారు. అంటే పార్టీ ప్రచారానికి వాళ్ళకి డబ్బులు ఆంధ్రప్రదేశ్ ఇచ్చి వేల కోట్లు వెచ్చించిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో వాలంటీర్ల పేరిట ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఆ క్రెడిట్ దక్కుతుంది. సంక్షేమ పథకాలు ఉండవు అని చెప్పండి అని అనడానికి ఆయనకు అర్హత లేదండి, హక్కు అంతకంటే లేదు. సంక్షేమ పథకాలు ఎవరు ఏ ప్రభుత్వం ఉన్నా సరే చేయవలసిందే 10 సార్లు చెప్తున్నా. రెండవది, ఇందాక రాజశేఖర్ అన్న ఒక మాట అన్నారు, జనసేన బీజేపీ అధికారంలో ఉంది కదండి 5 సంవత్సరాలు. జనసేన ఎప్పుడు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని అధికారంలో పాలు పంచుకోలేదన్న. కేవలం ఆ రోజు పరిస్థితుల దృష్ట్యా అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉండాలి, విడిపోయిందని చెప్పి మా అధ్యక్షులు మద్దతు తెలిపారు. మేము ఎప్పుడు అధికారంలో పాలు పంచుకోలేదన్న జనసేన. ఇక రెండవది, ఈ మధ్యనే కాగ్ రిపోర్ట్ ఇచ్చింది సతీష్ గారు. ఈ ప్రభుత్వం ఎంత అధ్వానంగా నడిపింది అని అంటే 365 రోజులు సంవత్సరానికి ఉంటాయి కదండి సతీష్ గారు. 341 రోజులు అప్పు మీద నడిచిందండి. 152 రోజులు ఓవర్ డ్రాఫ్ట్ మీద నడిచిందండి ఆర్థిక పరిస్థితి. వీటికి వేల కోట్లు వడ్డీ చెల్లించిందండి అపరాధ రుషం. అలాగే ఎఫ్ఆర్బిఎం ప్రకారమే మేము వాడామని చెప్తున్నారు, అది కాదండి. ఎఫ్ఆర్బిఎం ఆర్బీఐకి తెలియకుండా కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ ఆస్తులు గ్యారంటీ ఇచ్చి వీళ్ళు ఫ్యూచర్ లిక్కర్ సేల్స్ మీద కూడా దొడ్డిదారిన అప్పులు తెచ్చారండి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ దివాలా తీయడానికి వీళ్ళ తరకు ఆర్థిక క్రమశిక్షణ లేని పరిపాలన, ప్రణాళికాబద్ధం లేని పరిపాలన, కేవలం రాజకీయపరమైన లబ్ధి పొందాలనే ఉద్దేశంతో పరిపాలన చేశారు. కానీ ఈ 5 సంవత్సరాలు ఏమంటే కరోనా అంటారు,
కరోనా ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రానికి రాలేదు కదండి, ప్రపంచమంతా వచ్చింది కరోనా. కరోనా ఎఫెక్ట్ అన్ని రాష్ట్రాల్లో ఉంది. దాన్ని ఒక షాకుగా చెప్పడం కరెక్ట్ కాదు. ఆర్థిక ప్రక్రియ జరగలేదు సతీష్ గారు, ఆర్థిక ప్రక్రియ జరగలేదు. ఏదో ఒక డబ్బులు తేవడం, బటన్ నొక్కడం, డబ్బులు తేవడం, బటన్ నొక్కడం, ఇదే కార్యక్రమం. వాలంటీర్ని ఈ రోజు ఎన్నికల ప్రచారానికి ఉపయోగించాలన్నటువంటి ఒక కుట్రపూరిత దురుద్దేశపూరితమైనటువంటి ఆలోచనకి తెరలేపారు ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు. ఈ రోజు వాలంటీర్లకు వందనాలు కార్యక్రమం ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద కంటకం తెస్తుంది. ప్రజాస్వామ్యానికి తీరని మచ్చ ఇది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో ఇది ఒక చీకటి రోజుగా చెప్పొచ్చు సతీష్ గారు.